హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ తులసి ఫ్రమ్ శివ తులసి ఛాలెంజెస్. ఈరోజు నేను ముగ్గులతో వచ్చేసానండి మీ ముందుకి. అంటే ఇప్పుడు ధనుర్మాసం కదండి. ధనుర్మాసం ముగ్గులు బాగా రోజుకొకటి వేస్తూ ఉంటారు కదా, గీతల ముగ్గులు. అయితే నేను కూడా ఈరోజు ఒక ముగ్గు వేద్దామని వచ్చేసాను. మార్నింగ్ లేవగానే బయట ముందు క్లీన్ చేస్తానండి. యాక్చువల్లీ ఇది బండల్ కదా, సో నేను చాక్ పీస్తో వేస్తాను ముగ్గులు. అది తడి మీద వేయటం మూలాన అండ్ తడి చాక్ పీస్తో కూడా వేస్తాను నేను ఆరిపోయిన తర్వాత. అందుమూలాన అవి అంత తొందరగా కడిగితే పోవండి, చీపురుతో కొంచెం రుద్దాల్సిందే. సో నేను అందుకనే రుద్దుతో క్లీన్ చేస్తున్నాను, లేకపోతే నిన్నటి ముగ్గు అంత తొందరగా పోదండి. సో ఇలా క్లీన్ చేసిన తర్వాత మాత్రమే నేను ముగ్గేస్తాను. లేదంటే ఎలా ఉంటుందంటే, మనం ఆల్రెడీ ముగ్గేస్తుంటే నిన్నటి ముగ్గు గీతలు అలాగే ఉంటాయి, నీట్గా అస్సలు ఉండదు. అదే మనం బయట మట్టి వాకిలి ఉంటుంది కదా, అలా అయితేనేమో చక్కగా ఊడ్చేసి కల్లాపు చల్లేస్తే అది ముగ్గుపోతుంది, మట్టి వాకిట్లో భూమిలోకి ఇదైపోతుంది. కానీ గచ్చు మీద చాక్ పీస్ వేస్తే పోదు కదండి. సో కంపల్సరీ శుభ్రంగా కడుక్కోవాలి. అయితే ఇప్పుడు నేను ముగ్గులు వేస్తున్నానండి, గీతల ముగ్గులు. ఇవన్నీ ఇప్పుడు బాగా ధనుర్మాసంలో వేసే ముగ్గులే ఇవి కదా. నేను ఇలా వేస్తున్నాను. ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మీ దగ్గర ఏమైనా మంచి ముగ్గులు గట్రా ఉంటే నాకు సజెస్ట్ చేయండి, నేను ఇంకా నేర్చుకుంటాను. నాకు ప్రస్తుతానికి కొంచెం వచ్చినట్టు వేస్తున్నానండి, అంతగా రావు. నేను కూడా అక్కడ ఇక్కడ చూసి నేర్చుకున్నదే. ఇలా వేస్తున్నానండి. యాక్చువల్లీ మాది పెంట్ హౌస్ అండి. సో మెట్లు ఎక్కి పైకి రాగానే ఒక గచ్చు ఉంది, ఒక గుమ్మం లాగా ఉంది. సో మెట్లు ఎక్కగానే ఉండేలాగా అక్కడ ఒక చిన్న బార్డర్ లాగా ఇస్తానండి ప్రతిరోజు. ఆ తర్వాత మన ఇంటి ముందు మొదలు పెడతాను. సో ఇప్పుడు అలాగే వేస్తున్నానండి. అక్కడ అయిపోయింది, ఇక్కడ మన గుమ్మం ముందు మొదలు పెడుతున్నాను. ముగ్గు ఇలా వేస్తున్నానండి. మీరు మీ ఇంటి ముందు ఇలా గీతల ముగ్గులు వేస్తున్నారా, లేకపోతే మంచి మంచి డిజైన్స్ గట్రా వేస్తున్నారా? నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ధనుర్మాసం కాబట్టి అందరూ ధనుర్మాసం ముగ్గులే వేస్తారు. కానీ ఇప్పుడు సంక్రాంతి కూడా స్టార్ట్ అవుతుంది కదా, ఇంకొక 2 రోజుల్లో. సో ఇప్పుడు అందరు ఇంకా రంగులతోని మంచిగా ఎలా వేస్తారంటే, మంచి మంచి డిజైన్స్ వేసి వాటికి రంగులు దిద్దితే సూపర్గా ఉంటుందండి. పల్లెటూర్లలో అయితే చక్కగా గేదె పేడ తీసుకొచ్చి పేడ కల్లాపి కొట్టి వేస్తారు. అది చూడటానికి ఎంతో బాగుంటుంది. ప్లస్ అలా చేయటం వల్ల దోమలు కానీ, వ్యాధి కీటకాలు కానీ, క్రిములు కానీ ఇట్లాంటివి ఇంట్లోకి చేరకుండా ఉంటాయని పేడ కల్లాపుతో కొడతారండి. పేడ కల్లాపు చల్లేసి మంచిగా ముగ్గులు పెడతారు వాకిళ్ళలో. అసలు వాకిలి ఇలా మంచిగా ముగ్గులతోని అందంగా కనిపిస్తేనే కదండి అసలు మన ఇంటికి అసలు ముగ్గే అందం అండి. ఇల్లుని చూడు ఇల్లాలిని చూడు అన్నారు కదండి పెద్దలు. అలాగే అసలు ఇల్లు ఎంట్రన్స్ ఉండేదే ముందు, ఎంట్రన్స్ నుంచే మనం వెళ్ళాలి. అక్కడ వేసే ముగ్గు ఎంత అందంగా ఉంటే అంత బాగుంటుంది కదండి. సో నేను ఇలా నాకు వచ్చినట్టు వేస్తున్నాను. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే ఇప్పుడు పల్లెటూళ్ళల్లో వేసే ముగ్గులు ఎలా ఉంటాయంటే చక్కగా మంచిగా వాళ్ళ నేల బాగుంటుందండి, మట్టి నేల ఉంటుంది. మా అత్తగారి ఊర్లో కూడా అలాగే ఉంటుంది. చక్కగా పేడ కల్లాపి కొట్టి ముగ్గేస్తే ఎంత అందంగా ఉంటుందో. ఇంకా వాటికి రంగులు దిద్దితే కూడా బాగుంటుందండి. అలాగే రంగులతో పాటు పసుపు కుంకుమ కూడా చాలా లుక్ ఇస్తుందండి, చాలా చాలా బాగుంటుంది. పూర్వపు రోజుల్లో ఇట్లా పేడ కల్లాపి కొట్టి మాత్రమే వేస్తారండి ముగ్గు. కంపల్సరీ పేడ కల్లాపే కొడతారు. కానీ ఇప్పుడు ఏంటంటే గేదెలు కొంచెం తక్కువైపోతున్నాయి అందరికీ. పల్లెటూర్లలో తప్ప
మరి సిటీలలో అయితే వేయట్లేదు. ఇప్పుడు ఇంకొక ఆర్టిఫిషియల్ పేడ కల్లాపు వచ్చిందండి. కలర్ ప్యాకెట్ సేమ్ అదే కలర్ ఉంటుంది. దాంతోని మంచిగా వాటర్లో కలిపేసి వేస్తున్నారు, కల్లాపు చల్లుతున్నారు, ముగ్గేస్తున్నారు. చూడటానికి లుక్ అలాగే ఉంటుంది కానీ అది ఆర్టిఫిషియల్ అండి. అసలు పేడ కల్లాపు అంటేనే క్రిములు కానీ, వ్యాధి కీటకాలు కానీ, దోమలు కానీ, ఈగలు కానీ ఇట్లాంటివి లోపలికి రాకుండా, వ్యాధులు కలిగించే క్రిములు రాకుండా ఉండేది. అదే మీరు ఆర్టిఫిషియల్ పౌడర్తో వేస్తే అవన్నీ అయితే జరగవు కదండి. యాజ్ యూజువల్గా అలాగే రెగ్యులర్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్లా బండల మీద అయితే అలా కుదరదు. సో ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,